హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి 14th డే శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసాం. నిన్న అవి అందరం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. సఖీ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందంట గవర్నమెంట్ తరపున. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రిమ్స్లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సఖీ ప్రోగ్రామే జరుగుతూ ఉంటుందంట. ఎప్పుడు కూడా 24/7 ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న అక్కడ కేసు పెడితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారంట. ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, హస్బెండ్తో కానివ్వండి, లేకపోతే అత్తమామలతో కానివ్వండి, లేకపోతే ఎవరైనా వేధించే వాళ్ళు ఉంటారు కదా బయట, వాళ్ళైనా కానివ్వండి, ఎలాంటిదైనా కూడా హింసించినట్టు అవుతుంది కదా, మాట్లాడడం కానీ కొట్టడం కానీ ఏదైనా, అవి కేసు పెడితే డెఫినెట్గా కేసు అవుతుందంట. దాని గురించి అయితే చెప్తా ఉన్నారు. మీకు ఏ విధంగా అర్థమైంది ఏంటని అయితే ఒకరిని పిలిచారనమాట, మాలో ఒకరిని. శిరీష అక్క వెళ్ళేసి అయితే చెప్తా ఉన్నారు. తర్వాత ఆఫ్టర్నూన్లో వచ్చేసి మొన్న హెన్న అయితే అప్లై చేసుకున్నాము కదా హెయిర్కి, ఈరోజు వచ్చేసి కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాము. ఇలా ఒకరికొకరు అయితే వేసుకోవాలన్నమాట. 4 లేయర్స్, ఆ లేయర్స్ కాదు సారీ, 4 పార్టీషన్స్ కింద అయితే తీసుకొని ఒక్కొక్క పార్టీషన్కి వేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం టైమే పడుతుంది, కానీ హెయిర్ కలర్ అంతా హెయిర్కి మంచిగా పడుతుందన్నమాట. నా పక్కన వచ్చేసి కావేరకు కూడా వేయించుకుంటా ఉంది, చూడండి ఎలా నిద్రపోతా ఉందో, అందుకని వీడియో తీశాను. తర్వాత వచ్చేసి హెయిర్ వాష్ చేస్తూ ఉన్నారు మేడము. ఎలా చేయాలి ఏంటనేది అయితే నా మీదనే చూపిస్తూ ఉన్నారు. షాంపూ లేకుండా నార్మల్ కూల్ వాటర్తోనే అయితే హెయిర్ వాష్ చేస్తున్నారు. షాంపూ వేయడం వల్ల కలర్ అయితే వెళ్ళిపోతుంది, ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. మామూలు హెయిర్ వాష్ చేసుకున్నామంటే 6 hours తర్వాత మనకు షాంపూ కావాలంటే యూస్ చేయొచ్చు. అందుకనే మేము నార్మల్ వాటర్తోనే వాష్ చేస్తున్నాము. ముందే షాంపూతో హెడ్ వాష్ అయితే చేసుకున్నాము మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి కలర్ వేసుకొని వాష్ చేసుకుంటున్నాము. ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఇస్తాను, చూసేయండి ఎలా హెయిర్ కలర్ పెట్టుకోవాలి ఏంటనేసి. హెయిర్ కలర్ అనేది కొంచెం న్యాచురల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మేము వాడింది చాలా బాగుందనమాట. హెడేక్ ఉన్న వాళ్ళైతే మనం పెట్టుకోకూడదు, మైగ్రేన్ అలా ఉన్నవారు కూడా హెయిర్ కలర్ అనేది వేసుకోకూడదు. అలాగే హెయిర్ కలర్ మనకు సూటబుల్లా కాదా అని చెప్పేసి అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్ కింద వేసుకొని ప్యాచ్ వర్క్ లాగా తర్వాత మనం యూజ్ చేయొచ్చు ఏం కాకుంటే. ఇంకా హెయిర్ మొత్తం ఇలా వాష్ చేసుకోవాలి, కొంచెం మసాజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. రిలాక్స్ అవుతారు ఇలా హెయిర్ వాష్ చేసేటప్పుడు. తర్వాత హేమలత అయితే చేస్తూ ఉంది నాకు, మేమిద్దరం పార్ట్నర్స్ అనమాట. తను నాకు చేయాలి, నేను తనకు చేయాలి. ఈ విధంగా కలర్ వేసుకున్నామంటే 2-3 months వరకు బాగుంటుందని చెప్తున్నారు మేడము. రిజల్ట్ నేను తర్వాత అయితే చెప్తాను, ఈరోజే కాబట్టి కలర్ వేసుకునింది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేసి. హేమలతకు వచ్చేసి రేపైతే ఉంటుంది, పౌడర్ది అయితే ఉంటుంది కలరు. ఇక్కడ వచ్చేసి నేను ముందు బయట రోడ్ మీదకి వచ్చేసాను బస్ దగ్గరికి. కావేరి ఎక్కడ నుంచి బస్సు వచ్చిందని చెప్పేసి అబద్ధం చెప్పాను. పరిగెడుతూ ఉంది, చూడండి ఎలా పరిగెడుతూ ఉందో. తర్వాత హేమలత కూడా సేమ్ అలానే చేశాను. బయటకు వచ్చింది హేమలత, బయోమెట్రిక్ వేసి. హేమలత బస్సు వస్తూ ఉందని చెప్తే పరిగెడుతూ ఉంది. బస్ వెళ్ళిపోతే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఇద్దరు ఫూల్ అయిపోయారనమాట. ఛాన్స్ అయితే రోడ్డు మీద నవ్వుకుంటానే ఉన్నారు. తర్వాత అయితే మాకు కాలేజ్ బస్ అయితే వచ్చింది, అదైతే ఆపారనమాట. ఆయన ఎక్కండి దింపుతాను మిమ్మల్ని అని చెప్పేసి. ఇంకా ఆ బస్ ఎక్కేసి తొందరగా అయితే ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.